దేవుడి నామానికి వందనాలండి. ఇస్సాకయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు. నాకు పెళ్ళై 8 సంవత్సరాలు అవుతుందండి. పిల్లలు లేక నేను ఎంతగానో బాధపడుతున్నాను. ఎన్నో హాస్పిటల్ తిరిగానండి. నాకు 2 సార్లు ప్రెగ్నెన్సీలు వచ్చి హార్ట్ బీట్ లేక అబార్షన్‌లు అయినాయండి. చాలా బాధపడుతుండగా మాకు తెలిసిన రాజమండ్రిలో ఇస్సాకయ్య గారు ప్రార్థనా శక్తి పెడుతున్నారు. అక్కడికెళ్తే నీకు గర్భఫలం కలుగుతుందమ్మా అని చెప్పారండి. యూట్యూబ్‌లో చూడమన్నారు. చిన్న ప్రార్థనా శక్తి తైలం కూడా ఇచ్చారు. నేను యూట్యూబ్‌లో చూసి ఆ ప్రార్థనా శక్తి తైలం ఆ రోజు నైటు పొట్టకు రాసుకుని పడుకున్నానండి. ప్రార్థన చేసుకుంటే ఇస్సాకయ్య గారికి నా కల్లో దర్శనంలో కనపడి నాకు నా శిరస్సు పైన తైలం వేసి ప్రార్థన చేసినట్టుగా నాకు దర్శనం వచ్చిందండి. ఈ దైవజనుడి దగ్గరికి నేను ఎలాగైనా వెళ్ళాలి, ఆయన హస్తం నా శిరస్సుపై పడాలని నేను అనుకుని ఇక్కడికి వచ్చానండి. అలా వస్తూ ఉండగా మూడో నెలలో నేను 10,000 స్పాన్సర్ చేశానండి. నాకు నీటి బుడగలు ఉండడం వల్ల నెలసరిలు సరిగ్గా వచ్చాయి కాదండి. స్పాన్సర్ చేశాక నాకు నెలసరిలు సరిగ్గా రావడం మొదలుపెట్టాయి. తర్వాత నాకు ఎలాగైనా సరే కార్యం జరిగిద్దని నాకు నమ్మకం వచ్చింది. నేను హాస్పిటల్‌కి వెళ్తూ ఉండగా డాక్టర్ గారు నీకు నెలసరిలయితే సరేనే కానీ అమ్మా ఎగ్ రిలీజ్ కావట్లేదని చెప్పారండి. ఈ నెల చూద్దాము, ఎన్నో మందులు వాడావు కదా, ఈ నెల కన్ఫర్మ్ అవ్వకపోతే లాప్రోస్కోపీ ఆపరేషన్ చేద్దారన్నారు. ఆ నెలే ఇస్సాకయ్య గారి దగ్గరికొచ్చి అయ్యగారు ఇలాగ లాప్రోస్కోపీ ఆపరేషన్ పడతాయి అంటున్నారు, నీటి బుడగలు ఉన్నాయి అన్నారంటే నీకు ఏముండవు అంతా బాగానే ఉంటుందమ్మా చెప్పారు అయ్యగారు. ఆ నెలే కన్ఫర్మ్ అయిందండి. కన్ఫర్మ్ అయింది. అక్కడ పాప పుట్టింది, ఆరోగ్యవంతమైన పాప. ఇస్సాకయ్య గారు ప్రార్థన చేయడం వల్ల 10,000 స్పాన్సర్ చేసుకోవడానికి వచ్చామండి. మా ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక.